అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి ఊపు మీద ఉన్నప్పుడు, మంచి ఉత్సాహం మీద ఉన్నప్పుడు, మంచి కసి మీద ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి ఆ ఉత్సాహాన్ని, ఊపుని, కసిని నీరు గార్చేస్తే ఎలా ఉంటుంది? లాగి లెంపకాయ ఒకటి కొట్టాలనిపిస్తుంది. బేసిక్ గా అందరికి అలాగే అనిపిస్తుంది అనమాట. అదంతా ఒక ఎమోషన్. సో అటువంటి సిచ్యువేషన్ లోనే, అటువంటి ఎమోషన్ లోనే ఉన్నారు 144 కోట్ల మంది భారతీయులు. ఇంతగా ఎవరిని కొట్టాలనుకుంటున్నారు అంటే ట్రంప్ మామని. పేనుకు పెత్తనం ఇచ్చే నెత్తెంత కొరిగింది అని సామెత ఉంటది. పెత్తనం ఇచ్చినారు కాబట్టి పేను కొరిగిందంటే ఒక లెక్క ఉంది. యా పెత్తనము ఈయకపోయినా సరే లేని పెత్తనాన్ని నెత్తికేసుకొని పెత్తనం జలాయించాలని చూసి ప్రజల యొక్క ఎమోషన్స్ తో ఆడుకున్నాడు ఈ ట్రంప్ మామ. అసలు ఈయనకి ఎవరు చెప్పినారు? అయ్యా మేమిద్దరం యుద్ధం చేసుకుంటాము, వాళ్ళు వచ్చి మా మీద పడతాండ్రు, మేము వచ్చి వాళ్ళ మీద పడతాము, మధ్యలోకి వచ్చి మధ్యవర్తిత్వం చేయి, పెద్ద మనిషి తరహాగా పెదరాయుడు మాదిరిగా తీర్పు చెప్పని ఎవడు అడిగినాడు వీళ్ళను? అసలు ఎవడు నిన్ను ఇన్వాల్వ్ కామని చెప్పింది ఎవడు? మళ్ళా పైపెచ్చు ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటాడంటే ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు నేనే జరిపాను, యుద్ధాన్ని నేనే ఆపేశాను అని చెప్పేసి మానిపోవాలనుకుంటున్నటువంటి ఈ పుండు మీద కారం పొడి జల్లినటువంటి పరిస్థితి. ఈ ట్రంప్ చేసే పనులన్నీ ఇట్లనే ఉంటాయి అన్నమాట. ఈయన గారు ఏం మాట్లాడతారంటే భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని తన యంత్రాంగం నిలువరించిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగా యుద్ధాన్ని ఆపితే అమెరికా బోలెడు వాణిజ్యం చేస్తుందని రెండు దేశాలకు మా యంత్రాంగం చెప్పింది అని చెప్పేసి ఈయన గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు యుద్ధం ఆపేయండి, మీతో వ్యాపారం చేస్తాం మేము అని చెప్పేసి చెప్పాడంట. యుద్ధానికి నువ్వు మాతో వ్యాపారం చేసేయడానికి ఏమన్నా సంబంధం ఉందే? నీకేం కావాలనో నువ్వు అడుగుతావు, మేము పంపిస్తాము. మాకేం కావాలనో మేము అడుగుతాము, నువ్వు పంపిస్తావు. ఇచ్చిపుచ్చుకోవడం అనేది వ్యాపారము. దానికి యుద్ధాలతో సంబంధం ఏముంది? నువ్వు మధ్యలోకి వచ్చి దూరడాల్సిన అవసరం ఏముంది? అసలు నిన్ను ఎవడు అడిగినాడు వచ్చి దూరమని? ఈ పొద్దుడే మాకు పాకిస్తాన్కు ఉండేది గలాట. గత 75-76 సంవత్సరాల నుంచి మాకు ఇదే రచ్చ జరుగుతూనే ఉంది, పంచాయతీ జరుగుతూనే ఉంది. మేము కొట్టుకుంటానే ఉంటాం. అది భారత్ పాకిస్తాన్ల మధ్య తక్షణమే కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించింది అమెరికా. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్నాను. అది జరగదమ్మా, అట్లాంటివన్నీ నువ్వు ఎక్కువగా ఫీల్ అయిపోద్దు. అణ్వస్త్రాలు కలిగి ఉన్నటువంటి దేశాల మధ్య ప్రమాదకరమైనటువంటి ఘర్షణను మేము అంతం చేశాం. ట్రంప్ మామ గ్రేటర్ దెన్ కేఏ పాల్. అణుయుద్ధం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నటువంటి రెండు దేశాలను విరమింపజేశాము. భారత్ పాకిస్తాన్లకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళంతా కలిసి కూర్చొని ఒక అవగాహనకు వచ్చారు. ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయం లేదని భారత ప్రభుత్వ వర్గాలు మరొకసారి ట్రంప్ గారికి గుర్తు చేయడం జరిగిందనమాట. సో విషయం ఏంటంటే ఆయన గారు ఆ విధంగా ప్రకటించుకుంటే ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ అధికార వర్గాలు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, అయ్యా రెండు దేశాల వాళ్ళు, అటు పాకిస్తాన్ ఇటు ఇండియా మిలిటరీ అధికారులు ఇద్దరు కూర్చొని ఒక అవగాహనకు వచ్చి కాల్పుల విరమణ జరిగిందే గాని నువ్వేదో పెదరాయుడులో రజనీకాంత్ మాదిరిగా నువ్వు తీర్పు చెప్తానంటే మేము ఆగిపోలేదు, నువ్వేదో ఎలివేషన్లు వేసుకుంటానావు, వేసుకో అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ ట్రంప్ మామ ఏమంటాడంటే, నా మాదిరిగా వాణిజ్యం చేయడం ఎవరి వల్ల కాదు, ఎవరు అలా ఆ రేంజ్ లో వాడుకోలేదు అని కూడా మాట్లాడతాడనమాట. రెండు దేశాల మధ్య ఉద్రిక్తల నివారణకు బహుశా ఎవరు నా మాదిరిగా వాణిజ్యాన్ని అడ్డం పెట్టి మధ్యవర్తిత్వం చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కర్మరా నాయనా స్వామి అమెరికా వాళ్ళది. నా హెచ్చరికల ఫలితంగానే అకస్మాత్తుగా వాళ్ళు ఘర్షణ ఆపేశామని నాతో చెప్పారు అని చెప్పేసి ఈయన గారు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చేశారు కూడా అని చెప్పేసి ఈయన గారు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద కారణం వాణిజ్యమే. మేం భారత్ పాకిస్తాన్లతో చాలా వాణిజ్యాన్ని చేయబోతా ఉన్నాం. అంటే భవిష్యత్తులో వాళ్ళతో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా పెట్టుకోబోతా ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళతో పెద్ద ఎత్తున వ్యాపార సంబంధాలను కొనసాగించబోతా ఉన్నాము అని చెప్పేసి ఈయన గారు చెప్తా ఉన్నారు. ఇక ఈ ట్రంప్ గారు చెప్పినటువంటి మాటలకు ఇండియా ఏం చెప్పింది అంటే, వాణిజ్యం అనేటటువంటి వ్యాపార సత్సంబంధాలు అనేటటువంటి ప్రస్తావనే మా మధ్య రాలేదయ్యా. అసలు ఆ కాల్పుల విరమణకు ఈ వ్యాపార సత్సంబంధాలకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి ఈ ట్రంప్ గారి వ్యాఖ్యలనైతే భారీ ఎత్తున తిప్పికొట్టింది ఇండియా. సో ఎవరి ఎలివేషన్ వేసుకునే దానిలో వాళ్ళు ఉన్నారనమాట. సెల్ఫ్ క్రెడిట్ స్టీలింగ్స్ అంటారు వాటిని. సో వాళ్ళ పనులలో
వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధం అనేది నష్టాన్నే చేకూరుస్తుంది. ఎవరు కూడా యుద్ధాన్ని కావాలని కోరుకోరు. ఎవరు మధ్యవర్తిత్వం చేసినా సరే ఫైనల్గా యుద్ధం అనేది లేకుండా స్వల్పమైనటువంటి నష్టాలతో రెండు దేశాలు కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోవడం జరిగింది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.